సార్ నమస్తే అండి. నమస్తే. బండి సంజయ్ గారు కుమారుడు బండి భగీరథ ప్రస్తుతానికి ఎక్కడున్నారు? పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. నేను రేపొస్తా, ఎల్లుండొస్తా అంటే అబ్బాయి మరి ఎక్కడి నుంచో వార్తలు మెయిల్ చేశాడు. పంపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ఏంటంటే అసలు ఆ అమ్మాయి మైనరే కాదు. 2 బర్త్ సర్టిఫికేట్లున్నాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ మేజర్. సో పోక్సో కేసే కాదు అంటున్నారు. ఏం జరుగుతోంది? అంటే నేరం జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది బయట. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏ ప్రాతిపదికనైతే అతని మీద పోక్సో కేసు పెట్టారో ఆ ప్రాతిపదికని తుడిచేసే ప్రయత్నం మొదలుపెట్టాడు అతను. అది తుడిచేసిన తర్వాత మాత్రమే వచ్చి ఆయన సరెండర్ అవుతాడు. అందుకని సరెండర్ కావటానికి పూర్వరంగాన్ని నిర్మించుకుంటున్నాను నేను అని అతను పంపించినటువంటి మెయిల్లో ఉంది. నేను వ్యక్తిగతమైనటువంటి పనుల రీత్యా కొంచెం దూరంగా ఉన్నాను. ఒక పుకారు ఏంటంటే అతను ఆల్రెడీ దేశం దాటాడు అని. దేశం దాటి ఇంకెక్కడో ఉన్నాడు, గల్ఫ్లో ఉన్నాడని కొంతమంది అంటున్నారు. ఎక్కడైనా ఉండొచ్చు అతను. అక్కడి నుంచి ఒక మెయిల్ ఐడి పంపించాడు. ఎవరు? ఈ సిట్ అనే పేరుతో వేసిన బృందానికి. అలాగే కుకట్పల్లి డీసీపీ గారు ఉన్నారు, రితిరాజ్. ఆవిడ ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది టేక్ ఓవర్ చేసిన రోజే ఆవిడ మీడియా అడిగిన ఒక ప్రశ్నకి ఒక విచిత్రమైన సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఏమిటంటే, మీరు అతన్ని అరెస్ట్ చేయబోతున్నారా అని అడిగాడు ఒక మీడియా పర్సన్ అడిగితే. ఆవిడ ఏమన్నారంటే, అతను క్రైమ్ చేసినట్టుగా ప్రూవ్ అయితే డెఫినెట్గా అరెస్ట్ చేస్తామన్నారు. ఆ బయట ఉంది, యూట్యూబ్లో ఇప్పటికీ వెతికి చూడొచ్చు. అలా ఎలా అంటారు ఈవిడెవరు? అతను నేరం చేశాడో లేదో నిర్ధారించుకుని మిగిలిన వాళ్ళ విషయంలో అరెస్టులు జరుగుతున్నాయా? అంటే ఒక వ్యక్తి నేరం చేశాడు అన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేసి ఇతని మీద ఈ కంప్లైంట్ వచ్చింది, ఈ కంప్లైంట్ ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేశాము, నిజాలు మీరు విచారించి తగిన నిర్ణయం తీసుకోండి అని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తారు. ఇది కదా ప్రొసీజరు మనం కాన్స్టిట్యూషనల్గా రాసుకుంది. అంటే కోర్టుల్ని బైపాస్ చేయాలని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఇప్పుడు ఒక సామాన్యుడి విషయంలో కనుక ఇదే ఆరోపణ వస్తే అసలు గల్లీ దాటి వెళ్ళే పరిస్థితి అయినా ఉంటుందా? అదే కదా. ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయడానికి కూడా మొహమాట పడుతున్నారు. అతను నేరం చేశాడా లేదా అనేది నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఎలాగూ మేనేజ్ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఏదో పద్ధతిలో విషయాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవటం కోసమే 15వ తారీఖు నేను వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటికి కూడా నేను ప్రదర్శించగలిగినటువంటి ఆధారాలు దొరికితే అని ఒక క్లాజ్ పెట్టి కండిషన్ చెప్పాడు ఆయన. తను ఎప్పుడు రావాలనుకుంటున్నాడో అప్పుడు వస్తాడు, అంతే. ఇది పరిస్థితి. ఈ కండిషన్లో ఆయన వీళ్ళకి సమాచారం అందజేశాడు. అంటే ప్రజాస్వామ్యం పట్ల మాకు ఈ మేరకు గౌరవం ఉంది అని చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకుని వీళ్ళు కూడా అతను నేరం చేశాడో నిర్ధారణ రాకుండా ఎలా అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఒక లోపాయకారితనానికి వచ్చేసి ఉన్నారు. ఈ వెసులుబాటు ఈవిడ ఇచ్చారు కాబట్టే అతను తీసుకుని ఆ మెయిల్ పెట్టాడు. వీళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు చూద్దామని. ఈ లోపు పబ్లిక్ డొమైన్లోకి ఈ సమాచారం అంతా పంపు చేస్తున్నారు. ఆ అమ్మాయి మైనర్ కాదు అని ఒకటి. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇతను ఇన్ పర్సన్ ఉన్నటువంటి కొన్ని సెల్ఫీలు. ఈ అమ్మాయికి అతని మీద ఏదో ఉద్దేశం లేకపోతే ఇంత క్లోజ్ సెల్ఫీకి అవకాశం ఇస్తుందా అని కామెంట్ పెట్టి సోషల్ మీడియాలో పంప్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే వాంటెడ్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేస్తే ఇప్పుడు ఆ సెల్ఫీలో ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు టార్గెట్ చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అనే అభిప్రాయానికి విలువనివ్వటం కోసం మీరు ఈ గొడవ అంతా చేస్తున్నారు. కొన్ని మీడియా హౌసెస్ అయితే ఆ అమ్మాయి ఎవరో ఫ్రెండ్స్తో బ్రిజర్ తాగుతున్నటువంటి ఒక ఫోటో, లేదు బీర్ గ్లాస్ ఏదో చేతిలో పట్టుకున్న 2 ఫోటోలు దొరికాయి వీళ్ళకి. ఆ ఫోటోలు పట్టుకుని ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి వాళ్ళ యుద్ధం వాళ్ళు మొదలుపెట్టారు. అంటే 15వ తారీఖు లోపు జరగాలి ఈ కార్యక్రమం అని డబ్బుల పంపిణీ కూడా జరిగిపోయి ప్రజల బుర్రల్లో ఒక నేరేటివ్ని కల్పించి అందులో భాగంగానే ఆయన ఇవంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత రోడ్డు క్లీన్గా రెడీ అయిపోయింది, మీరు లాంచ్ అవ్వచ్చు అంటే ఒక ఫ్లైట్ ఎగరటానికి ముందు ఎయిర్ కమాండ్ నుంచి వాడు సిగ్నల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పైకి లేస్తాడు. ఆ పద్ధతిలో ఇతను ల్యాండింగ్కి
వీళ్ళు ప్రిపరేషన్ ఇస్తున్నారు. ఈ ప్రిపరేషన్ చేస్తూ ఇతని మీద మాట్లాడిన వాళ్ళని, ఇతని గురించి ఇతను చాలా దుర్మార్గుడు, ఇతను అరెస్ట్ చేయాలి అని మాట్లాడినటువంటి తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళనేమో అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇతను అరెస్ట్ చేయరు. అంటే ఏమిటి నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఆ రితిరాజ్ గారు అతను క్రైమ్ చేశాడో లేదో నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు ఆవిడ. ఇంకా వాళ్ళు నిర్ధారించక ముందే అతను నేరస్తుడు, అరెస్ట్ చేయాలని గొడవ చేశాడు శ్యామ్. అలా ఇతను నేరం చేశాడు అని భావించి అరెస్ట్ చేశారా అనేది డౌట్. కాబట్టి భారతదేశంలో చట్టం అనేది ప్రభుత్వం కన్సిడర్ చేయదలుచుకుంటే వాళ్ళకు ఒక పద్ధతిలో నడుస్తుంది. కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే గనక ఇంకో పద్ధతిలో వెళ్తుంది. ఇంకో పద్ధతి అంటే ఏమీ లేదు. మనం చాలా చోట్ల చూసాం. యాసిడ్ దాడులు జరిగినాయి వరంగల్లో ఒకసారి. జరిగితే ఆ చేసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళని కోర్టుకు కదా ప్రొడ్యూస్ చేయాల్సింది. కోర్టులో పెట్టి వీళ్ళు బలానా పని చేశారు, వీళ్ళకి ఏ శిక్ష విధిస్తారో మీరు చేయండి అని. ఇప్పుడు కూడా అదే పని చేయాలి. కానీ ఆ రోజున ఒక చొరవ చేశారు. అంటే ప్రజల దగ్గర నుంచి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని వీళ్ళని శిక్షించాలి, చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలి దాకా మాట్లాడారు. ఈ మాటల్ని ఆధారం చేసుకుని వాళ్ళ నలుగురిని తీసుకెళ్ళి కాల్చి చంపేసి, మేము చంపేశాం, మీ కోరిక తీర్చాం, ప్రజలారా ప్రజల సమ్మతి మేరకు చంపామన్నట్టుగా చెప్పింది గవర్నమెంట్. ఇప్పుడు కూడా ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు బండి సంజయ్ విషయంలో, బండి సంజయ్ కొడుకు విషయంలో, భగీరథ విషయంలో. మరి ఆ పని చేస్తారా? ఇప్పుడు పోక్సో అంటే ఏంటి? ఆ అమ్మాయి నిజంగానే గ్లాసే పట్టుకుంది, లేకపోతే ఆమె క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తున్నారు కాబట్టి నిజంగానే తను అదే అని అనుకున్నా, అంటే తను అట్లానే తాగుతుందో తిరుగుతుందో అనుకో. తాగుబోతు కాబట్టి తిరుగుబోతు కాకూడదని రూల్ ఏం లేదు కదా అని ఎస్టాబ్లిష్ చేయటంలో కుట్రాది. అదే సినిమా అమితాబ్ బచ్చన్ గారు తాప్సీ సినిమాలా కనిపిస్తోంది అంతే. కానీ ఇప్పుడు పోక్సో అనేది నువ్వు ఏమైనా చేయి, ఆ అమ్మాయి మైనర్, ఆ అమ్మాయి ఇష్టపడి నీ దగ్గరకు వచ్చినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఇది పోక్సో చెప్తున్న చట్టం. ఆ లైన్ ఎందుకు వీళ్ళు చెరిపేస్తున్నారు? ఇప్పుడు ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. చేసేసి లేదు అతను ఆ మాట అన్నాడు ఆల్రెడీ. అమ్మాయి 21కే ఆవిడ 9th ఏదో చదువుతున్నారు, 10th. కాబట్టి ఈ టైంకి ఆవిడ ఏజ్ వాళ్ళు చెప్తున్నట్లుగా 17 ఏళ్ళు ఉండే అవకాశం లేదు, కనీసం 21 అని చెప్తున్నాడు అని అతను ఆల్రెడీ వీళ్ళకి పంపించిన దానిలో చెప్పాడు. దీనికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో ఉన్నాడు ఆయన. ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి పోలీసు వారు వారికి అవకాశం కల్పించారు. వీరు కూడా వాటి కోసమే వెయిట్ చేస్తున్నారు. వచ్చేస్తే ఈ లోపు ప్రెజర్ బిల్డ్ అవుతుంది ఆ మదర్ మీద. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ మదర్ మీద ప్రెజర్ బిల్డ్ అయ్యి మీకు గత్యంతరం లేదు, సరెండర్ అవ్వండి అని ఒక ప్రెజర్ బిల్డ్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని ఏదో ఒక సెటిల్మెంట్ మాట్లాడి మీరు కొంతకాలం ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, ఈ విషయం ప్రపంచం మర్చిపోయిన తర్వాత తిరిగి రండి, దేన్ని ప్రపంచం వారం కంటే ఎక్కువ గుర్తుంచుకోదు. కాబట్టి ఈలోపు కొత్త వార్త వచ్చేస్తే మీది పాత వార్త అయిపోతుంది. కనుక ఇలాంటి సెటిల్మెంట్ ఏదో జరిగి అవసరమైతే అదే మదర్తో మేము కన్ఫ్యూజ్ అయ్యాము, అతను చాలా గొప్పవాడు, అతనే అరిచి చెప్పినట్టుగా శ్రీరాముడు అంతటి వాడు, ఎన్నికల ప్రచారంలో అతను చాలా అగ్రెసివ్గా జై శ్రీరామ్ అని అరిచిన వీడియోలు, దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్ను కొడుతూ ఆయన ధారాళంగా వాడిన బూతులు, ఆడియోలు, వీడియోలు అన్ని బయట ఉన్నాయి. అదే ఈ 2 వీడియోలని కలిపి ఒకే వీడియో కింద చేసి కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇవన్నీ తప్పండి, అతను చాలా గొప్పవాడు, అతను చాలా అద్భుతమైన వ్యక్తి, మా అమ్మాయితో ఎక్కడా మిస్బిహేవ్ చేయలేదు, మేమే కమ్యూనికేషన్లో చిన్న తేడాలు వచ్చినాయి, సారీ ఫర్ ది ట్రబుల్ అని. లేదు, అది కూడా జరిగే ఛాన్స్ ఉంది. అవసరమైతే మా మాటల్ని మిస్యూజ్ చేసి బయట చాలామంది అతని మీద దుష్ప్రచారం చేశారు, వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవడానికి కూడా మాకు అభ్యంతరం లేదు అని ఒక అఫిడవిట్ లాంటిది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఆశ్చర్యం లేదు. కనుక విషయం వాళ్ళ అధికారం కంట్రోల్లో ఏదైనా నడుస్తుంది అనటానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. వాళ్ళు అంటే ఒకటే ఈ సంఘటనలో ఉన్నటువంటి బెటర్మెంట్ ఏంటంటే ఈ అమ్మాయి ఆయేషా మీరాను ప్రత్యూషో కాలేదు, ఆ మేరకు అదృష్టవంతురాలు.
చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.